తెలంగాణ మోడల్ స్కూల్‌కు ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. టీఎస్ఎంఎస్ అని సెర్చ్ చేయండి. సో, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. దీంట్లో సిక్స్త్ టు 10th క్లాస్ 2 కేటగిరీలు ఉంటాయి. సో, నేను ప్రజెంట్ 6th క్లాస్ అప్లై చేస్తున్నా. ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ తీసుకుంటుంది. ఇది 20th జనవరి నుంచి 28th ఫిబ్రవరి వరకు లాస్ట్ ఉంది. సో, ఎగ్జామ్ డేట్ వచ్చేసి 9th ఏప్రిల్‌లో. బట్ డేట్ ఎక్స్చేంజ్ అయ్యే ఛాయిసెస్ ఉంటాయి. ఇది తెలంగాణ మొత్తం మోడల్ స్కూల్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉందో తెలంగాణ మోడల్ స్కూల్లో మొత్తం అప్లై చేసుకోవచ్చు. 6th కేటగిరీ వేరే ఉంటుంది. 7th to 10th ప్రజెంట్ అయితే క్యాస్ట్ ఇన్కమ్ అడగట్లేదు. జస్ట్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, ఆధార్ కార్డ్, మీరు ఏ స్కూల్ అవుతారో స్కూల్ డీటెయిల్స్ అంతే. ఫస్ట్ 6th క్లాస్ అప్లై చేస్తున్నాను నేను. క్యాండిడేట్ నేమ్ ఏదైతే నేమ్ మెన్షన్ చేయండి ఫుల్ నేమ్తోని. కేటగిరీ బాయ్ ఆర్ గర్ల్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాదు, ఎస్ఆర్‌నో. కమ్యూనిటీ ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అది సెలెక్ట్ చేయండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇది 16th ఆగస్ట్ లోపు ఉంటేనే తీసుకుంటుంది. వాళ్ళ ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో మొబైల్ నెంబర్ ఇచ్చేయండి, కరెక్ట్ చేయండి మొబైల్ నెంబర్. సో, తెలంగాణ స్టేటా కాదా సెలెక్ట్ చేసుకోండి. దీనికి ప్రజెంట్ అయితే 125 రూపీస్ ఫీజు. 125 అడుగుతుంది. సో, ఎంటర్ క్యాప్చా ఏదైతే ఉందో అది క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. టిక్ హైలైట్ చేసి సబ్మిట్ చేయండి. మొబైల్ నెంబర్ నుంచి జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చిన కాబట్టి తీసుకోలేదు. సో, నార్మల్గా ఇండివిజువల్ నెంబర్ ఇచ్చేయండి. ప్రాసెస్ చేసిన తర్వాత నేమ్ చెక్ చేసుకోండి. డీటెయిల్స్ మిస్ మ్యాచ్ ఉంటే డబ్బులు వేస్ట్ అవుతాయి. సో, క్రాస్ చెక్ చేసుకోండి. కేటగిరీ అయినా ఏదైనా, ఎస్సీ ఎస్టీ ఎవరైనా అదే 125 రూపీస్ ఛార్జ్ మినిమం. సో, డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ముందే అమౌంట్ కట్ అయిన తర్వాత డీటెయిల్స్ చెక్ చేసుకోకపోతే డబ్బులు వేస్ట్ అవుతాయి. సో, యూపీఐ మీ ఏ త్రోలో అయితే ఆ త్రోలో డబ్బులు కట్టేయండి. నాకు తెలిసి యూపీఐ క్యూఆర్ అయితే బెస్ట్. 125 రూపీస్ ఛార్జ్ పే చేసిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. సెకండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. మీకు అమౌంట్ కట్టినప్పుడు ఒక జనరల్ నెంబర్ వస్తుంది, అది కాపీ పేస్ట్ చేసుకోండి, లేకపోతే మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఏ రోజైతే డేట్ పేమెంట్ చేశారో డేట్ సెలెక్ట్ చేయండి. సో, డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏదో, ఫోటో సిగ్నేచర్, ఫోటో కిందనే సిగ్నేచర్ రావాలి. సో, అది మీరు సెట్ చేసుకోండి క్రోమ్లో. సేమ్ యాస్టీడ్ అలా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేయండి. ఫోటో కిందనే సిగ్నేచర్ రావాలి. జనరల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి. ఏదైతే అడ్రస్ ఉందో అడ్రస్ మెన్షన్ చేయండి. 3 కాలమ్స్ అడ్రస్ మెన్షన్ చేయాలి. ఇంటి నెంబర్, విలేజ్, మండల్, డిస్టిక్ మెన్షన్ చేయండి మ్యాండటరీ. ఓకేనా. మీ డిస్టిక్ ఏదైతే ప్రజెంట్ డిస్టిక్ ఉంటుంది, ప్రీవియస్ డిస్టిక్ ఉంటుంది. ప్రజెంట్ ఏ డిస్టిక్ ఏ మండలం, ప్రీవియస్గా ఏ డిస్టిక్ ఏ మండలం మెన్షన్ చేయండి. క్యాస్ట్ ఏంటి, ఏ క్యాస్ట్ మెన్షన్ చేయండి. ఓకేనా. ఐడెంటిటీ మార్క్స్ ఏమన్నా 2 ఐడెంటిటీ మార్క్స్ ఇవ్వండి. సిక్స్త్కి అప్లై చేస్తుంది కాబట్టి ప్రీవియస్గా 4th 5th డీటెయిల్స్ అడుగుద్ది. అదే 7th 8th అప్లై చేస్తే 6th 5th డీటెయిల్స్ అడుగుతుంది. ప్రీవియస్గా 2 years స్టడీ డీటెయిల్స్ అడుగుద్ది. సో, మీరు ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, ఎర్లియస్ట్గా ఏది మన ఏ డిస్టిక్, ఏ మండలు, ప్రజెంటు స్కూలు అంటే ప్రీవియస్ ఉన్న స్కూలు. ఓకేనా. మీ సర్నేమ్ ఇవ్వండి, తర్వాత మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఓకేనా. ఫుల్ నేమ్ ఇవ్వండి. మీది ప్రజెంటు
పాస్ట్ ఈ 2 డిస్ట్రిక్ట్‌లు, మండలాలు అడుగుతది. సో, మీరు క్లారిటీగా చెక్ చేసుకొని ఇయ్యండి. ఓకేనా? ఎగ్జాంపుల్ ఫోర్త్ క్లాస్ ఏ ఇయర్ స్టడీ చేసిండు. సో, ఇంగ్లీష్ మీడియమా? ఏ మీడియం? సో, ప్రీవియస్‌గా డిస్ట్రిక్ట్ ఏంది? మండల్ ఏంది? ప్రెజెంట్ డిస్ట్రిక్ట్, ప్రెజెంట్ మండల్. సేమ్ అదే యాస్‌టీజ్ అలాగే ఇయ్యండి. ప్రీవియస్‌గా స్కూల్ పేరు, ప్రెజెంట్ స్కూల్ పేరు కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు. సో, అది కూడా చెక్ చేసుకొని ఇవ్వండి. యాస్‌టీజ్ ఫిఫ్త్ క్లాస్ కూడా అదే సేమ్. గౌటా, ప్రైవేటా, ఏది ఆర్గనైజేషన్ దానికి సంబంధించి పెట్టండి. దేనికి రికగ్నిషన్ ఉందో సేమ్ ఫిఫ్త్ క్లాస్ కూడా అలాగే ఇవ్వండి. ఎగ్జాంపుల్ చూపిస్తున్నా జస్ట్. డీటెయిల్స్ అయితే క్రాస్ చెక్ చేసుకోండి. తర్వాత మీరు ఏ డిస్టిక్లో, ఏ మండల్లో, ఏ స్కూల్లో అప్లై చేయాలనుకుంటారు, ఆ స్కూల్, ఆ డిస్టిక్, ఆ మండల్ మెన్షన్ చేయండి. ఆ, మీకు ఏ స్కూల్లో నియర్ బై, ఏ స్కూల్లో చదివించాలనుకుంటారో ఆ స్కూల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఆ మండల్ డిస్టిక్ ఇస్తే ఆటోమేటిక్గా అక్కడ ఏ స్కూల్ ఉందో అది ఆటోమేటిక్గా ఫీచ్ అవుద్ది. తర్వాత అది ప్రివ్యూలో క్లారిటీగా చెక్ చేసుకొని డీటెయిల్స్ ఏమైనా మిస్ మ్యాచ్ ఉన్నాయా, కరెక్ట్ ఉన్నాయా లేవా అన్నది ఆ ప్రివ్యూలో చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి సరిపోద్ది. ఏదైనా డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అయితే అట్లా అడుగుద్ది. సో, అడ్రస్ది క్రాస్ చెక్ చేసుకొని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా చూసుకొని క్రాస్ చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే అప్లికేషన్ సబ్మిట్ అయిపోద్ది. దాన్ని డౌన్లోడ్ అప్లికేషన్ చేసుకోండి. నెక్స్ట్ డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్ చూసుకోండి. అంతే. ఇంకేం డౌట్స్ ఉన్నా నన్ను అడగండి కామెంట్లో. ఇలా అప్లికేషన్ వస్తుంది.